అనంతపురంలో పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని సంఘాలందరూ కలిసి ఈ రోజు కూడా మన కాన్స్టిట్యూషన్ కి రక్షించిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి ఈ రోజు ఇక్కడ జరగడం జరిగింది. మేము ఒకటే తెలియజేసుకుంటున్నాం, కేంద్ర ప్రభుత్వానికైతేనేమి రాష్ట్ర ప్రభుత్వానికైతేనేమి దయచేసి మన దేశం ఒక గొప్ప బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్. మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రతి పార్టీ కేంద్రంలో అయితేనేమి రాష్ట్రాల్లో అయితేనేమి ఇండస్ట్రియలైజేషన్, అగ్రికల్చర్, ఎంప్లాయ్మెంట్, ఫార్మర్స్, యూత్ అని చెప్పి డెవలప్మెంట్ తీసుకపోతే ఈ మోడీ ప్రభుత్వం ఇప్పుడు మన దేశానికి విభజించాలని చెప్పి చూస్తున్నారు. మన దురదృష్టం ఒకటి అర్థం చేసుకోవాలా, ఎవరైతే బ్రిటిష్ కి లొంగలేదో ఆ రోజు పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీలు ఇవన్నీ చేశాయి. ఈ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చాయో వాళ్ళందరికీ కూడా రాజ్యాంగానికి విలువించుకుంటూ పోయారు. చంద్రబాబు నాయుడు గారు మీరు 96 నుంచి 2004 వరకు బీజేపీ సపోర్ట్ తో వచ్చారు. బీజేపీ సపోర్ట్ తో వచ్చిన తర్వాత మీరు క్లియర్ కట్ గా చెప్పారు, నేను ఒక మతతత్వ పార్టీతో కలిపి ఒక చారిత్రాత్మక తప్పిదం చేశాను, నన్ను క్షమించండి అని చెప్పారు. ముస్లింలే కాదు, క్రిస్టియన్లే కాదు, హిందూ సోదరులే కాదు, ప్రతి ఒక్కరు ఎవరైతే రాజ్యాంగానికి విలువిస్తారో వారి అందరూ కూడా 10 సంవత్సరాలు అయినాయి మారాడేమో అనుకున్నారు. కానీ 14లో మరి మీరు బీజేపీతో కలిసి మరి వచ్చారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ విడదీయబడింది, నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది అని మీరు చెప్పారు. కానీ మీరు ఏమి చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒక ప్రత్యేక హోదా అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ థింగ్. అది ఎడ్యుకేటెడ్ కామన్ సెన్స్ ఉన్నవాడు కూడా ప్రత్యేక హోదా విలువ ఇస్తాడు. మీరు దానికి విలువ ఇవ్వకుండా ఆ రోజు తుంగలో తొక్కారు. మరి 19లో ఇండిపెండెంట్ గా వచ్చారు బీజేపీకి విరుద్ధంగా కాంగ్రెస్ తో కలిసి. ఈ రోజు 24లో మరి మీరు వచ్చి మీరు పవన్ కళ్యాణ్ డబుల్ ఇంజిన్ సర్కార్ కాదు, మీరు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్. మీరు ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగానికి మీరు తుంగలో తొక్కుతున్నారు, ఒక చరిత్రహీనులుగా నిలబడుతున్నారు. మీరు నిజంగా మైనారిటీలకు మేలు చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ సర్చార్ కమిటీ, రంగనాథ మిశ్రా కమిషన్ ఇంప్లిమెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ కి ముందుకు తీసుకుపోవాలంటే ప్రత్యేక హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ తావండి. హిందూ ముస్లిం ఈ రోజు నా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్, ఇక్కడ సిపిఎం లీడర్, రాష్ట్ర లీడర్, నేను ఒక వైఎస్ఆర్సీపీ లీడర్, తర్వాత ముందు నేను భారతీయ ముస్లింని వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి మేము జైలు బరో ప్రోగ్రామే కాదు ప్రాణ త్యాగాల వరకు సిద్ధంగా ఉన్నాం. మా పార్టీ వైఖరి we are against this work bill, we oppose this work bill. ఈ భారతదేశంలో ముస్లింస్ పైన జరిగే దాడులకి వ్యతిరేకంగా ఈ రోజు అనంతపురం పట్టణంలో హిందూ ముస్లింస్ భాయ్ భాయ్ అనే నినాదంతో ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని వెనక్కి తీసుకోవాలని ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆలోచించండి, ఈ భారతదేశంలో ముస్లింల ప్రాముఖ్యత ఎంత అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముస్లింల పైన ఏదో ఒక విధంగా దాడి జరుగుతూనే ఉంది. గతంలో ఎన్ఆర్సీ అన్నారు, హిజాబ్ అన్నారు, ఆర్టికల్ 370 అన్నారు. ఇట్లా ప్రతి ఒక్క విషయంలో కూడా ముస్లింలను కించపరుస్తూ ముస్లింలు ఈ దేశం నుంచే వెళ్ళిపోవాలనే ప్రయత్నం చేస్తుంది ఈ బీజేపీ ప్రభుత్వం. కానీ ఒకటే చెప్తున్నాము, ఈ భారతదేశంలో మా వంతు ఎంత ఉంది, మా భాగస్వామ్యం ఎంత ఉంది అనేది కూడా మీరు నరేంద్ర మోడీ గారు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ ప్రవేశపెట్టినప్పుడు మన దురదృష్టం ఏమంటే మన కూటమి ప్రభుత్వమైన చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు కూడా దాన్ని మద్దతు తెలపడము చాలా విడ్డూరం. ఆయనే మద్దతు తెలపకపోతే ఈ బిల్లు పాస్ అయ్యేదా? లేదు కదా. కేవలం ఓట్ల కోసం, ఓట్ల ఎలక్షన్ల ముందేమో ప్రతి ఒక్క ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ముస్లింలు మేము అడ్డగా ఉంటాము, ఏం జరిగినా కూడా మేము రాజీనామాలైనా చేసేదానికి సిద్ధమని చెప్పి చాలా మంది పేర్కొన్నారు. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? ఓటు బ్యాంకుగానే ముస్లింలు చూసుకున్నారు తప్ప ముస్లింలకు న్యాయం చేయాలని ఏ ప్రభుత్వం కూడా రాలేదు, ఏ నాయకుడు రాలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ముస్లింలకు అండగా ఉంటానని చెప్పి రాజ్యసభలో కూడా ఈ వక్ఫ్ బిల్లుకు సంబంధించి వ్యతిరేక ఓటు వేసిన నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొక విషయం తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా రాబోయే కాలంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు
వెనక్కి తీసుకునేదాకా కూడా పెద్ద ఎత్తున మేము ప్రజల పక్షాన వెళ్తాము, ప్రజలతో కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తున్నాను.